అంటారు. గుంటలోకి వెళ్ళింది కూడా బయటికి తీసుకొని తవ్వుకొని మరి వాళ్ళ మాటలు పట్టించుకునేదే. నిన్ను అన్నోళ్ళందరూ సిగ్గుపడేటట్టు చేస్తాడు నా దేవుడు. ఆయన వాగ్దానం ఉండలా నీకు? నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను, నీ నిందను కొట్టివేసి నీకు ఘనతగా చేస్తానని చెప్పలా? వాళ్ళ మాటలు పట్టించుకునేది ఏంది? దేవుడు అన్నాడు ఆ మాట? జనాల మాటలు పట్టించుకున్నామంటే సత్తం అన్యాయంగా. కొంతమంది పేషెంట్లు ఉంటారు మంచాన్ని పడి, వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కొక్కళ్ళు మాట్లాడే మాటలు ఉంటే మామూలుగా ఉండవు. చూసిన వాళ్ళు సైలెంట్గా చూసిపోరు, చెవులు కోరుకుంటారు వాడికి వినపడేటట్టు. ఏంది ఇట్టయిపోయాడు ఏంది అని ఒక అంటే పెద్ద జబ్బు. ఈ పండుకున్నవాడికి అర్థమవుతుంటుంది నా గురించి మాట్లాడుకుంటున్నారని. ఏ జబ్బు? ఫలానా జబ్బు. అమ్మో ఆ జబ్బా, అట్టయితే ఇక లేదుగా. ఆ మాటకి సగం చస్తాడు ఆ మంచంలో ఉన్నాడు. ఆ జబ్బు అయితే ఇక లేదుగా, ఎవడు చెప్పాడు లేదని? దెయ్యం మోహన్ దానా? పక్కకు పో ముందు సైతాన, పక్కకు పోని తరిమేయాలి ఆ సైతాన్ని. ఇక లేదు గంట. ఏజయ్య బాగు చేయలేని జబ్బు ఏముంది? ఆయన చిత్తం అయితే సచ్చిన వాళ్ళని కూడా లేపుతాడు ఆయన. అలాంటి వాడు ఆయన. చచ్చిపోయిన శరీరానికి మళ్ళా జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక రోగాన్ని బాగు చేసి నేను బ్రతికించలేడా? బాగు చేయలేడా? నిలబెట్టలేడా? పనికి మళ్ళీ మాటలు విందాం మనమా? వాళ్ళ మాటలు విందామా? నా ప్రభు ఏమన్నాడు అది కావాలా? నా ప్రభు అన్నాడా? అట్లయితే నేను ఆలోచించాలి. నా ప్రభు అనలేదా మాట? నా ప్రభు అనలేదంటే నాకు అవకాశం ఉంది. దేవునికే స్తోత్రం కలుగును గాక. నా ప్రభు నన్ను బాగు చేస్తాడు, నా ప్రభు నన్ను నిలబెడతాడు, నా ప్రభు నా ఇంటిని బాగు చేస్తాడు, నా ప్రభు నా కుటుంబాన్ని కడతాడు, నా ప్రభు నా బిడ్డల్ని కడతాడు, నా ప్రభు నా బిడ్డల జీవితాలు నిలబెడతాడు, నా ప్రభు నా బిడ్డల జీవితాలు వెలిగిస్తాడు, నా జీవితాన్ని వెలిగిస్తాడు. నా దేవుని వైపే చూస్తాను, నా దేవుని నమ్ముకుంటాను. యుద్ధము నాది కాదు, యెహోవాదే. ఈ పనికి మాలిన మాటలతో నాకెందుకు? అవిశ్వాసపు మాటలతో నాకెందుకు? విశ్వాసం లేని మూర్ఖపు తరపోళ్ళ మాటలు నాకెందుకో? మనల్ని గురించి మాట్లాడే వాళ్ళ మాటల విషయంలో మన దృక్పథం అది. జాడించి వేయుట, దులిపి వేయుట.